ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గ్రీవెన్స్ కు ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఘనంగా SVR కళాశ్రవంతి 10వ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు. అక్కా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధనం. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్ఘాటన. కార్పొరేషన్ నిధులతో పారిశుద్ధ్య కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి. AITSC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజలు చెప్పుకున్న సమస్యలను, ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. పీఠాపురం పట్టణం రథాలపేటలోని అంబేద్కర్ భవన్లో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన అన్ని శాఖల విభాగాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. నియోజకవర్గంలోని 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన ప్రజలు పలువురు తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు విన్నవించుకుని అర్జీలు అందించారు. ఇందులో ఎక్కువగా ఇళ్ల స్థలాలు, పెన్షన్ల గురించి జిల్లా కలెక్టర్కు ప్రజలు అర్జీలు ఇచ్చారు. పిఠాపురం పట్టణం సక్కలయ్య చెరువులో ఉన్న మున్సిపల్ పార్క్ ఆక్రమణకు గురైందని, దానిని కాపాడాలని బీఎస్పీ నాయకుడు కండవల్లి లోవరాజు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పిఠాపురం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ఇళ్లు లేని పట్టణ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ నాయకుడు సాక రామకృష్ణ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కాగా ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరై అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూరవరపు సురేష్, పిల్లా శివశంకర్, మాన్రెడ్డి రంగబాబు, జవాది ప్రసాద్, పల్నాటి మధు, బొజ్జా లావరాజు, లోకారెడ్డి రామకృష్ణ, సారిపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాటి మీద కూడా దృష్టి సారించవలసిందిగా కూడా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ పెన్షన్లో కూడా ప్రత్యేక కార్యక్రమం చేద్దామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. తప్పకుండా అది కూడా నివర్తించి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఈ పెన్షన్లు, లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ, లేదా వైద్య అవసరాలు కానీ అవన్నీ తీర్చే ఏర్పాట్లు ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిర్విఘ్నంగా ఇవాళ 3వ వారం కూడా జరగడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. వారి సమస్యలన్నీ కూడా పరిష్కారానికి దిశగా కూడా చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తారు. SV రంగారావు కళాశ్రవంతి సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ రూరల్ మాజీ ఎంపీపీ వాసిరెడ్డి ఎస్తాసు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. నాట్యాచార్య MV రమణ శిష్య బృందం నృత్య కార్యక్రమంతో సభ ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బాబు, సీతారామరాజు, కళావేదిక అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి హాజరయ్యారు.
అగ్రి అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముమ్మిడి కాట్రాజు సభ నిర్వహణ గావించారు. ఎస్వి రంగారావు కళా పురస్కారాలను పొన్నంపల్లి శ్రీనివాసరావు, తురగా సూర్యరావులకు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే ఉత్తమ బాల నర్తకీమణులు, యువ నర్తకీమణి అవార్డులను కూడా అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. కార్యక్రమ వివరాలను ఎస్వి రంగారావు కళాశ్రవంతి సామాజిక సేవా సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు పేర్నేడి వెంకన్నబాబు, డేగల వెంకట్లు మీడియాకు వెల్లడించారు. వార్షికోత్సవ సభ అనంతరం ప్రదర్శించిన భైరవ పుష్పం నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పెద్దాడు సుబ్బరాయుడు, ఆకుల వెంకటరమణ, పసుపులేటి చంద్రెడ్డి, అడప సూరిబాబు, ముమ్మిడి సూరిబాబు, పబ్బినేడి ఈశ్వరరావు, మాని జానకి రామచౌదరి, కనుమూరు వరలక్ష్మి, కళాకారులు, కళాభిమానులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధనమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రక్షాబంధన్ సందర్భంగా వైసీపీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు ద్వారంపూడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తమ సోదరులకు ఎటువంటి హాని జరగకుండా అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ప్రతి ఒక్కరికి రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. కాకినాడ వైసీపీ సిటీ అధ్యక్షురాలు శివప్రసన్న మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకు సంక్షేమ పాలన సాగిందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి నగరంలోని మహిళల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సోదరిమణులు అందరూ కూడా ఇలాగ అన్యోన్యంగా ఉంటూ అభివృద్ధిలోనూ కష్టంలోనూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మరొకసారి రక్షాబంధన శుభాకాంక్షలు మా సోదరిమణులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి మహిళని కూడా ఒక అక్కగాను, చెల్లిగాను, తల్లిగాను భావించి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెలను ఒక తల్లిగాను, చెల్లిగాను భావించి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే నేనున్నాను అని ముందుండి నిలబడి ప్రతి ఒక్కరికి కూడా చేయూతను అందించడం జరిగింది. మరి ఇటువంటి నాయకులు ఎప్పుడూ కూడా బాగుండాలి అని చెప్పి మా మహిళలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ పట్టణ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరి తరఫున కూడా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈరోజు రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ నిధులతో పారిశుద్ధ్య కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్లు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాకినాడ స్పెషల్ శానిటేషన్ వర్కర్స్, టాయిలెట్ వర్కర్స్కు జనవరిలో అదనంగా తీసుకున్న నూతన సిబ్బందికి 6 నెలలుగా బకాయి వేతనాలు చెల్లించడం లేదని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల పాటు సకాలంలో జీతాలు మంజూరు చేయకపోతే కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుపాకుల లక్ష్మీనారాయణ, బంగారు రాజేష్, సింగంపల్లి రమణ, కౌలు సత్యనారాయణ, మణికంఠ, జనిపల్లి అప్పన్న, దుర్గా, ముద్దాడ కృష్ణ, రామకృష్ణ, కాకినాడ స్పెషల్ శానిటేషన్ వర్కర్స్, టాయిలెట్ వర్కర్స్, ఆఫ్కోర్స్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. జనవరిలో సమ్మె జరిగింది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సమ్మె వేతనాలు మంజూరు చేయమని చెప్తే ప్రతి ఆదివారం మీరు పనిచేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అధికారులు మాటలు లోబడి ఆదివారాలు కూడా మేము పనిచేసాం. కానీ సమ్మె వేతనాలు ఇవాళ వరకు కూడా మాకు మంజూరు చేయలేదు. అలాగే నైట్ శానిటేషన్ సంబంధించిన దాంట్లో తొట్టు రిక్షాలు రిపేర్లు ఉన్నాయి. ఆ రిపేర్ చేయించి కొత్త రిక్షాలు పురవించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే పండగ సెలవులు కార్పొరేషన్లో పూర్తి స్థాయిలో అమలు జరపడం లేదు. అందరూ కూడా పని చక్కగా సెలవులు తీసుకున్నారు అన్ని పండుగలకి. మా పారిశుద్ధ్య కార్మికులు ఏం పాపం చేశారేటో తెలియదు కానీ పూట తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దయచేసి మాకున్న 9 సెలవులు కూడా పూర్తి స్థాయిలో రోజంతా కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఒకటి అడుగుతున్నాం కమిషనర్ గారు ఏ కమిషనర్ గారు వచ్చినా మొదట అన్ని డిపార్ట్మెంట్లు మీటింగ్లు నిర్వహిస్తూ ఉంటారు. కానీ మా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పట్టించుకోరు. ఇప్పటికైనా సరే మా పారిశుద్ధ్య కార్మికుల లీడర్స్ని పిలిపించి మాకు సమయానికంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే మా సమస్యలు కూడా తెలియజేస్తాం.
చేస్తాం. ఈ కార్పొరేషన్లో ఉన్న సమస్యలు, అధిక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ కార్పొరేషన్ ముందు ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మరియు అడిషనల్ కమిషనర్ వారికి, ఎంహెచ్ఓ గారికి తెలియజేయనది, మరి స్పెషల్ శానిటేషన్ వర్కర్స్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు 6 నెలల వరకు జీతాలు ఇవ్వలేదండి. మరి 6 నెలల్లో ఇంటద్దులు కట్టుకోవాలన్నా, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలన్నా సరే వాళ్ళు ఎలాగండి. కాబట్టి తక్షణమే వాళ్ళ జీతాలు మంజూరు చేయాలని కోరుచున్నాం. మరి ఆప్కాస్ వర్కర్స్కి కూడాను 2 నెలలు అవుతుందండి ఇప్పటికి వరకు. మరి ఆ 2 నెలల జీతాలు కూడాను వాళ్ళకి తక్షణమే ఇప్పించాలని కోరుచున్నాం. అలాగే టాయిలెట్ క్లీనర్స్కి కూడాను మరి వారికి కూడా 6 నెలల జీతాలు బకాయి పడిందండి. మరి ఇన్ని నెలల జీతాలు బకాయి పడితే అధికారులు మరి వర్కర్స్ ఎలా పనిచేస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నాం సార్. దయచేసి ఈ జీతాలు తొందరగా ఇప్పించమని కోరి ప్రదర్శనం సార్. గత వైసీపీ ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గంలోని కొమరగిరి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ చేపట్టాలని, కొమరగిరి లేఅవుట్లో స్థానిక మత్స్యకారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సెగిలికి విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సేకరించిన భూమిలో భారీ అవినీతి జరిగిందని, కొమరగిరి లేఅవుట్లో స్థానిక మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారులు, మత్స్యకార నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పిఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పిఠాపురం అంబేద్కర్ భవన్లో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సెగిలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాల కోసం భూమి కొనుగోలు విషయంలో భారీ అవినీతి జరిగిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అదేవిధంగా మత్స్యకార నాయకులు సూరాడ రాజు, కటారి రాజుబాబు మీడియాతో మాట్లాడారు. వాళ్ళకు 4-5 వేలు ఇవ్వండి, కాకినాడ వాళ్ళకి వద్దని అనట్లేదు. మిగిలిన 4-5 వేలు కూడా స్థానికులైన కొమరగిరి, మూలపేట, ఉప్పాడ, అమీనాబాదు, కొత్తపల్లి గ్రామస్తుల్లో ఉన్న నిరుపేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంచేదంటే స్థానికులైన ఈ గ్రామాలను ఎవరికి ఒక పట్టా ఇవ్వలేదు. వీళ్ళు కాకినాడ తెచ్చుకున్నారు, భూమిలో స్కామ్లు చేసుకున్నారు, మట్టి తెచ్చుకున్నారు, మట్టి స్కామ్ చేశారు. ఆ వేళ ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే దద్దమ్మ అవడం వల్ల ఆయన కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి లేవొట్టేసి కాకినాడ వాడికి ఇచ్చుకున్నారు. కాకినాడలో కోటి భూములు 800 ఎకరాలు ఉన్నాయి, అక్కడ వేసుకోవచ్చు కదా. ఈవేళ రైతు భూమి ఏమైంది, తీసుకున్న భూమి ఈవేళ 1,50,00,000 అయింది. రైతు ఎంత నష్టపోయాడు? మా పిఠాపురం రైతులు 350 కోట్ల దగ్గర లెక్కేసుకుంటే 300 కోట్ల రూపాయలు పిఠాపురం రైతు నష్టం. అలా పెరిగినాయి భూములు. సరే, ఏదేమైనా సరే స్థానికులు కొమరగిరి, ఉప్పాడ, మూలపేట, అమీనాబాదు, కొత్తపల్లికి సంబంధించిన పేదవాళ్ళందరికీ, ముఖ్యంగా మత్స్యకారులందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క హక్కు, మా నియోజకవర్గం భూమి, మా భూమిలో ఎట్టి పరిస్థితుల్లోని 4,000 నుంచి 5,000 పట్టాలు ఇచ్చి తీరవలసిందని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం. దీని మీద ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుంది. మా సమస్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. అయ్యా, విషయం ఏంటంటే గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం మత్స్యకారులు సముద్ర వారిని బ్రతుకుతారు. వాళ్ళందరూ సముద్రం కోతకి, తుఫానుకి, వాయుగుండాలకి సముద్రంలో కలిసిపోతూ ఉంటే ఇల్లులు, ఆ స్థానికులకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఎక్కడి నుంచో కాకినాడ వారికి మా నియోజకవర్గంలో కోమరగిరిలో లేఅవుట్ చేసిన స్థలాల్లో 13,000 పట్టాలు అక్కడ మంజూరు చేశారు. కనీసం మాకు అక్కడ 2,000, 3,000 కూడా కేటాయించలేదు అప్పుడు. కానీ మేము ప్రతి ఒక్కరూ కూడా ఉప్పాడు నుంచి కోనపేట వరకు మత్స్యకారులందరూ కూడా దీని మీద చాలాసార్లు వినిపించుకున్నాం. మా ఆవేదన ఎవరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానికంగా ఉన్న మత్స్యకారులను కాపాడి ఆ లేఅవుట్ చేసిన స్థలాల్లో 4,000 నుంచి 5,000 వరకు ఇప్పిస్తారని మరీ కోరి ప్రార్థిస్తారు. నిరుపేదలైన వాళ్ళు ఎవరో లేరు అందులో. ఇంచుమించు చాలామంది అందరూ ధనికులే. వాళ్ళు ఈ రోజు అమ్మేసుకునే స్టేజ్కి కూడా వచ్చారు. పట్టాలు తీసుకోవడం, అమ్మేసుకోవడం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ స్టేజ్లో ఉంది. కానీ కొమరగిరి మెయిన్ విలేజ్లో, కొమరగిరి గ్రామంలో 10,000 జనాభా ఉన్న మేజర్ పంచాయతీ కొమరగిరి. అలాంటి మేజర్ పంచాయతీలో 160 పట్టాలు ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా తీసుకున్నది 400 ఎకరం. అందులో 160 పట్టాలు ఇవ్వడం అంటే చాలా విచిత్రమైన అక్కడ పద్ధతి జరిగింది. అక్కడ ప్రత్యేకంగా వైఎస్ఆర్
ఆ కార్యకర్తలకే ఇచ్చుకోవడం జరిగింది తప్ప వేరే పార్టీలు ఎవరికి కూడా ఒక్క పట్టా ఇవ్వలేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది స్థానికులకి పట్టాలు సుమారుగా ఎంత తక్కువ చూసుకున్నా ఎలిజిబుల్ పర్సన్స్ 1000 మందికి తక్కువ ఉండరు. అలాంటి 1000 మందికి కూడా కొమరగిరి గ్రామంలో అక్కడ స్థానికులకి ఎంక్వైరీ చేసి దీని మీద ఆ పట్టాలు ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటూ కోల్కతాలో విధుల్లో ఉన్న వైద్యురాల్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాకినాడ నగరంలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం సాయంత్రం కాకినాడ మెయిన్ రోడ్లో గల జామియా మసీదు వద్ద ముస్లింలు నిరసన కార్యక్రమం చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జామియా మసీదు అధ్యక్షులు ఎజాజుద్దీన్ మాట్లాడుతూ భారతదేశంలో కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సౌదీ దేశంలో అమలవుతున్న కఠినమైన శిక్షలు, చట్టాలు మన దేశంలో కూడా అమలు చేయాలని, ఆ విధంగా అమలైన నాడే భారతదేశంలో కూడా నేరాలు తగ్గుతాయని అన్నారు. కలకత్తా ఘటనలో నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం జామియా మసీదు నుండి జిలానీ పాన్ షాప్ వరకు ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కాకినాడ నగరంలోని అన్ని మసీదుల ఇమాంలు, మసీద్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ బస్సులో అమ్మాయి ప్రయాణం చేస్తుంటే ఆవిడని కూడా దారుణంగా 10 మంది దాకా మాస్ రేప్ చేసి చెప్పడం జరిగింది. ఆసిఫా అనే పేర్లు చెప్పకూడదు మనం. ఆ తర్వాత కొన్ని కొత్త చట్టాలని రూపొందించడం జరిగింది భారత ప్రభుత్వం. కానీ దానివల్ల కూడా మనకు లాభం లేకుండా పోతుంది. దాని తర్వాత కూడా చాలా సంఘటనలు జరిగాయి. కొత్తగా జరిగిన ఈ సంఘటన నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఉన్న చట్టాలు చాలా కఠినంగా ఉండాలి. మీరు చూడండి, గల్ఫ్ కంట్రీస్లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగవు. మీరు డేటా చూడండి, ప్రపంచ డేటా చూడండి, శిక్షలు ఎలా పడుతున్నాయో చూడండి, నేరాలు ఎలా జరుగుతున్నాయో చూస్తే అక్కడ నేరాలు చాలా తక్కువ. ఎందువల్ల అంటే అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి శిక్షలు కూడా మనం ఇక్కడ అమలు జరపగలిగితే ఇక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగవు అని చెప్పి మనం చెప్తున్నాం. మీ ద్వారా మనం అందరూ చెప్పేది ఏంటంటే, మీ ద్వారా మన భారత ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే కఠినమైన శిక్షలు దీని మీద మీరు అమలు చేయండి, కొత్త లాస్ తీసుకోండి. ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా చూడండి. ఈరోజు గాంధీ కలలు కన్న రాజ్యం ఉంది. ఆడపిల్ల 12 గంటలకి వేరే ఒక్కరిగా వెళ్ళినప్పుడే మన స్వాతంత్రం వచ్చిన గాంధీ మార్పులు, అలాంటి కార్యక్రమం కానీ, అలాంటి సంఘటనలు కానీ, అలాంటి ఇది జరగాలి. మన ప్రభుత్వ భారత ప్రభుత్వంలో, భారత రాజ్యంలో అలాంటి వస్తే మనం హాయిగా సుఖంగా మన ఆడపిల్లలంతా సుఖంగా ఉంటారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఉందో వారు బాగా ఆలోచించుకొని దీని మీద మంచి చట్టాలు చేయాలని, కఠినమైన చట్టాలు చేయమని మనం అందరూ ఏకకంఠంతో డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ రోడ్ల మండలం కొవ్వూరు గ్రామ దేవత శ్రీ మూసాలమ్మ గుడి దగ్గర శ్రావణ మాసం సందర్భంగా సోమవారం పౌర్ణమి రోజున అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అభిషేకం అనంతరం శ్రీ మూసాలమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో సుమారు 150 మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఆలయ కమిటీ సభ్యులు మేర్నేడి వెంకటేశ్వరరావు, మేర్నేడి దొరబాబు, మేర్నేడి నాగేశ్వరరావు, మేర్నేడి కామరాజు, అరవా శ్రీనివాసరావు, తిరుమలశెట్టి జగన్నాథం, ముమ్మిడి చిట్టుబాబు, జొన్నలగడ్డ రాజు, గొల్లపల్లి చెల్లారావు, గుండుబోగుల నానాజీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు ముమ్మిడి చిట్టుబాబు, గుండుబోగుల నానాజీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కుంకుమ పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. 50 సంవత్సరాల నుంచి మేము తెలిసండి, మా తాతల కాడి నుంచి కూడా ఉందండి ఈ గుడి. ఒకప్పుడు తాళాలు కూడా వేసేసి కోర్టులో వేసేసారంటండి ఈ గుడిని. ఆ తర్వాత దాసుగారిని ఇంకా పెద్దలు అందరం కలిసి గుడి తాళాలు తీసి గుడి బాగు చేసి రిపేర్ చేసి 27 సంవత్సరాలు అయిందండి మొదలెట్టి మేము మళ్ళీ తీర్థం చేస్తున్నామండి. ఇప్పుడు ఈ గుడి కట్టామండి. మళ్ళీ గ్రామంతో మొత్తం అంతా సందాలు చేసుకునండి, గ్రామస్తులు అందరి డబ్బుతోని గుడి నిర్మాణం చేయడం జరిగిందండి. 27 సంవత్సరాలుగా పెద్దల చేతుల మీదుగా జరుగుతున్నటువంటి శ్రీ గ్రామదేవత శ్రీ ముసాలమ్మవారి గుడి శిథిల వ్యవస్థలో ఉండడం వల్ల గుడిని మళ్ళీ కొత్తగా పునర్నిర్మించడానికి మన గ్రామంలోని ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు. వారి అందరి సహాయ సహకారాలతో 4వ తారీఖు 4వ నెల 2024 తారీఖున
అమ్మవారిని అంగరంగ వైభవంగా మళ్ళీ పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఆవాహన చేశాం. అప్పటి నుండి ఆలయ కమిటీ వారు అలాగే గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ప్రతి పౌర్ణమికి అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకం చేయడం, అలాగే గ్రామంలోని ఆడపడుచులకు మాతలకు అందరికీ కూడా సామూహిక కుంకుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ అనంతరం అందరికీ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మహాన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పడడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొవ్వూరు గ్రామంలోని ప్రజల సహాయ సహకారాలతో, అలాగే ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు సహాయ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మాట్లాడడానికి ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన BCNC ఛానల్ వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పేదలకు అవసరమైన వైద్య సేవలను అందుబాటు ధరల్లోనే చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భారతదేశంలోని ప్రముఖ కంటి సంరక్షణ కేంద్రాల నెట్వర్క్ అయిన డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ నగరంలో తమ కొత్త కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా కాకినాడలో ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ నూతన ఆసుపత్రిని నేడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు మరియు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు పాల్గొన్నారు. విశాలమైన 9,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో భానుకుడి జంక్షన్లో ఉన్న ఈ నూతన ఆసుపత్రి సమర్థవంతమైన రోగ నిర్ధారణ మరియు చికిత్సను నిర్ధారించే కంటి సంరక్షణ నమూనాలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రారంభోత్సవాన్ని వేడుక చేసుకోవడంలో భాగంగా ఆసుపత్రి సందర్శకులందరికీ ఆగస్టు 31, 2024 వరకు ఉచిత కన్సల్టేషన్లను అందిస్తోంది. కాకినాడలోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అన్ని కంటి సంరక్షణ అవసరాలకు సమగ్ర పరిష్కారంగా ఉపయోగపడుతుంది. వీక్షణ గ్యాలరీతో కూడిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, క్యాట్రాక్ట్, రీఫ్రాక్టివ్, పీడియాట్రిక్ మరియు కార్నియల్ కేర్ కోసం ప్రత్యేక యూనిట్లు, ఆప్టికల్ డిస్ప్లే మరియు ఆన్-సైట్ ఫార్మసీతో సహా సమగ్ర సేవలను అందించే యంత్రాంగము కలిగి ఉంది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తన ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ, కాకినాడలో డాక్టర్ అగర్వాల్ కొత్త ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని, డ్రై ఐస్ మరియు మయోఫియా వంటి కంటి సమస్యలు అన్ని వయసుల వారిని, ముఖ్యంగా పాఠశాల పిల్లలను ప్రభావితం చేస్తున్నందున ఈ ఆధునిక సదుపాయం చాలా కీలకమైందని, ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన సాంకేతికలు మరియు చికిత్సలను పరిచయం చేస్తూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లోని కంటి సంరక్షణ మౌలిక సదుపాయాలు భారతదేశంలోనే అత్యుత్తమమైనవని నేడు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నానని అన్నారు. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ COO రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో వినూత్నమైన కంటి సంరక్షణ పద్ధతులను పరిచయం చేయడంలో మా అంకితభావం తిరుగులేనిదని అన్నారు. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్లోని క్లినికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ జేమ్స్ సుబ్రత్ కుమార్ యాడమ్స్ మాట్లాడుతూ, కారుణ్య సంరక్షణతో అత్యాధునిక సాంకేతికతను మిళితం చేయడం ద్వారా మెరుగైన సేవలను అందించడంపైనే మా దృష్టి ఉంటుందని అన్నారు. కాకినాడ ఆసుపత్రికి నాయకత్వం వహిస్తున్న క్యాట్రాక్ట్ సర్జన్ మరియు యువియా అండ్ రెటీనా కన్సల్టెంట్ డాక్టర్ కె శ్రీనివాసరావు మరియు కన్సల్టెంట్ ఆప్థమాలజిస్ట్ క్యాట్రాక్ట్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ అజర్ చిస్తీలు మాట్లాడుతూ, కొత్త ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు మరియు ఆప్టోమెట్రిస్టుల బృందంతో పాటు ఆప్టీషియన్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడిక్స్, కౌన్సిలర్లు మరియు పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్లతో కూడిన సమర్థ బృందం కలిగి ఉన్నామని అన్నారు. అందువల్ల ఈ హాస్పిటల్ ప్రధానమైన కంటి ఆరోగ్య సమస్యలకు సమగ్రమైన పరీక్షలు మరియు చికిత్స అందిస్తుందని అన్నారు. సర్జరీ జరిగేటువంటి ఆపరేషన్ థియేటర్ కానీ, అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలు, ముఖ్యంగా ఎవరైనా పేషెంట్ తనకు ఆపరేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకోవాలి ప్రత్యక్షంగానే అనుకుంటే, అక్కడ ఉన్నటువంటి ఒక టీవీ ద్వారా వారికి చూపించే విధంగా కూడా ఒక ఏర్పాటు చేశారు. ఇది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఎలా జరుగుతుందో చూడాలని కోరుకునే వారికి మాత్రం అది స్పష్టంగా తెలుస్తుంది. ఏ రకంగా జరుగుతున్న ఆపరేషన్ అనేటువంటిది కూడా వారికి తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే రాజమండ్రిలో ఈ అగర్వాల్ వారి యొక్క ఐ హాస్పిటల్ ఉంది. ఇప్పటికే చాలా మంచి పేరుని అక్కడ వారు సంపాదించుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హాస్పిటల్స్ని ఏర్పరచడానికి, మరొక 6 హాస్పిటల్స్ని ఏర్పరచడానికి వాళ్ళకున్న యాక్షన్ ప్లాన్ కూడా ఇందాక రాహుల్ గారు చెప్పారు. ఏదైనప్పటికీ కూడా ఇందులో కొంత నేను ప్రత్యేకంగా వారిని కోరేది ఏంటంటే, ప్రతి వాళ్ళకి చిన్నదో పెద్దదో కంటికి పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ మనం చేసేది ఏంటంటే, సాధారణంగా సరే బాగా ఇబ్బంది కలిగినప్పుడు చూసుకుందాంలే అనేటువంటి ఆలోచనతోటి కంటిని పంటిని రెండింటిని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం. అలా కాకుండా అవసరమైనప్పుడు వెంటనే
పరీక్షలు చేసుకుంటే మనకు వెంటనే తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వారిని కూడా, యాజమాన్యాన్ని కూడా నేను కోరేది ఏంటంటే పేదలకి కొంచెం సముచితమైన స్థానం ఇవ్వండి. ఎవరైతే మీ దగ్గరికి వస్తారో ఆ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా చేసేటువంటి, పబ్లిక్లో మంచి పేరు వస్తేనే, బాగా చూస్తున్నారంటేనే 2 హాస్పిటల్ పెట్టగలరు. 2 పెట్టిన తర్వాత 200 హాస్పిటల్కి వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప హాస్పిటల్లో మనం దాన్ని బట్టి అభినందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. 200 హాస్పిటల్కి వెళ్ళారు. అలాంటిది ఈ రోజున మన స్మార్ట్ సిటీ కాకినాడ, అలాంటి స్మార్ట్ సిటీ తగ్గట్టుగా హాస్పిటల్ వచ్చిందని కూడా భావిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజున మనం ఎక్కడైనా మనం హై హాస్పిటల్ కాదు, వేరే జనరల్ కూడా గతంలో ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళేవాడు మనం, హార్ట్ ఆపరేషన్ కానీ ఇంకోటి కానీ. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఈ రోజున ఏ పేషెంట్ కూడా వేరే రాష్ట్రం వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే వైద్యం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వ పరంగా మన హాస్పిటల్ని అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రైవేట్ హాస్పిటల్ కూడా కోఆపరేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచన ఉంది. అందులో భాగంగా అగ్రవాల్ ముందంజలో వచ్చిందని నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కూడా సహకారం ఉంటుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందండి ఈ మాట, ఏదన్నా చిన్న ఐ ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న ఇక్కడే ప్రాబ్లం క్లియర్ అయ్యి ఆపరేషన్స్ కూడా చేసేవారు. చాలామంది హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈరోజు మన కాకినాడ నుంచి మన జిల్లాలో నుంచి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడే వైద్యం జరుగుతుందని నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా. Outlined as to how our group functions. Now coming to the clinical aspect, we have all the services available in this branch and across all our chain of group of hospitals. We function as a team and ఎవరిని వస్తే నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, ఏ టైప్లో డిజీజ్ ఉంటే కూడా మేము ట్రై చేస్తాము దానికి ట్రీట్ చేయడానికి. అందరికీ మన మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఇస్ nobody should neglect the eye. All the services are available under the single branch and everybody, a patient who comes in will have a smooth experience in terms of the examination part to the treatment part. So అయిన తర్వాత what we do is we try to explain the patient as to what the patient has. కాకినాడ బ్రాంచ్ ప్రారంభించి 2 దశాబ్దాలు కావస్తోందని, ఖాతాదారులకు మంచి సేవలను అందించి వారి ఆదరాభిమానాలతో దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతోందని సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎండి సుబ్బయ్య పేర్కొన్నారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాకినాడ బ్రాంచ్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా స్థానిక సూర్యకళా మందిరంలో సభ్యుల సమావేశం జరిగింది. తొలుత సొసైటీ చైర్మన్ పిఆర్విపిఎస్ రాజు, సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ కెవి సుబ్బయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని సొసైటీ వ్యవస్థాపకులు స్వర్గీయ వాసిరెడ్డి హనుమంతరావు చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలిని ఘటించారు. 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన కేకును అతిథులు మరియు సిటిజన్ పాలక మండలి కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. అనంతరం ఎండి సుబ్బయ్య మాట్లాడుతూ కాకినాడ బ్రాంచ్ ప్రారంభించి 2 దశాబ్దాలు కావస్తోందని, ఖాతాదారులకు మంచి సేవలను అందించి ఆదరణ పొందిందని అన్నారు. సొసైటీ చైర్మన్ రాజు మాట్లాడుతూ సొసైటీ 27 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, 42 శాఖలతో 6 రాష్ట్రాల్లో విస్తరించబడిందని, 4200 కోట్ల వ్యాపారంతో అభివృద్ధి మార్గంలో నడుస్తుందని అన్నారు. సొసైటీ డైరెక్టర్ కాకినాడ బ్రాంచ్ పర్యవేక్షకులు జె సత్యనారాయణ మాట్లాడుతూ 2 దశాబ్దాల కాలంలో కాకినాడ బ్రాంచ్ గణనీయమైన ప్రగతి సాధించిందని అన్నారు. జాతీయ బ్యాంకు విశ్రాంతి ఉన్నతాధికారులు కొత్త సూర్యనారాయణ, హెచ్ఎస్ శర్మలు ప్రసంగిస్తూ సిటిజన్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో బ్యాంకు మేనేజర్ కె లోవరాజ్తో పాటు సిబ్బంది, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన బ్రాంచ్ వైద్యులుగా చూస్తే మనకి మొత్తం 42 శాఖలు ఉన్నాయి. దీంట్లో 96,000 మంది సభ్యులు ఉన్నారు. 27 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి మన సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ హనుమంతరావు గారు స్టార్ట్ చేసి ఈ రోజుకి 27 సంవత్సరాలు దాటి ఉన్న 42 శాఖల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో 18 శాఖలు ఉన్నాయి.
తెలంగాణలో 18 శాఖలు, కర్ణాటకలో 3, అలానే చంద్రాపూర్ మహారాష్ట్రలో 1, ఒరిస్సా 1, యానం 1, ఈ మొత్తం 42 శాఖలతోటి ఈ రోజుకి బిజినెస్ 4,074 కోట్లు. మనకి ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ 4,000 కోట్ల బిజినెస్ దాటి ఉందంటే అది ఆ గొప్పతనం ఏంటంటే మీ అందరిది. స్టేట్ బ్యాంక్ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అయింది. 2004లో ఆగస్టు స్టార్ట్ చేశాను. సొసైటీ స్టార్ట్ చేసి 27 కంప్లీట్ అయ్యాను. మన చైర్మన్ గారు చెప్పారు, 4,000 crores బిజినెస్ చేస్తాం, చాలా స్ట్రాంగ్ రైతులు ప్రొఫెషనల్గా బ్యాంకర్స్తో నడుపుకునేస్తాం. మా CEO అమరా టైంలో జనం చేసిన కార్యాలు చాలా పద్ధతిగా చాలా చక్కగా చాలా స్ట్రాంగ్ రైతులు సొసైటీ నడపడం. మన గత మార్చిలో 70 కోట్ల పైన ప్రాఫిట్ వచ్చింది, 330 కోట్ల పైన రిజర్వ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రతి ఏడాది కూడా ఇప్పుడు 42 బ్రాంచులు ఉన్నాయి. 42 బ్రాంచులను కూడా మరి చైర్మన్ నుంచి స్థాయి నుంచి కూడా నాగరాజు గారు కానీ ఎంపీ గారు అందరూ వెళ్ళి ప్రతి బ్రాంచ్లను కూడా ఇలాంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ క్రియేట్ చేసుకోవాలని చాలా ఉదాహరణ. అది చాలా గ్రేట్నెస్. ఎందుకంటే వాళ్ళకున్న బిజీలో 42 బ్రాంచ్లు తిరిగి అందరినీ కలవాలనేది చాలా కష్టం. అయినప్పటికీ ఆయన ఒక మాట అన్నారు, యాన్యువల్ జనరల్ పార్టీ మీటింగ్ పెడితే ఏదో కొద్దిమంది వస్తారు హైదరాబాద్లో, కానీ మరి వీళ్ళందరికీ రావాలంటే బ్యాంక్ గవర్నమెంట్స్ అన్ని కూడా తెలపాలనే ఉద్దేశంతో ఇటువంటి మెంబర్స్ పెట్టాను పెడుతున్నారని చెప్పారు. మీకు ఉన్న అభిమానాన్ని మా సభాపూర్వకంగా మాకు తెలియజేశారు. ఈ సొసైటీ మన కాకినాడ బ్రాంచ్ 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇంత ఘనంగా మనం ఈ సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. దీనికి కారణం మీరు గత 20 సంవత్సరాల నుండి మా వైపు ఉండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందించి మీతో పాటుగా మీ బంధుమిత్రులు మరియు స్నేహితులు అందరికీ మా గురించి అంటే మన సొసైటీ గురించి, మన సొసైటీ యొక్క డెవలప్మెంట్ గురించి తెలియజేస్తూ అలానే ఈ సొసైటీని ఇంకా మనం అభివృద్ధి పదంలో నడిపించుటకు మీ వంతు సహాయ సహకారాలు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి టీడీపీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను సాకారం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి ఎస్తాసు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ స్థానిక రమణయ్యపేట మార్కెట్ వద్ద నూతనంగా పునః ప్రారంభించిన అన్నా క్యాంటీన్ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యేసుదాసు, టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి పాయికరావుపేట నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పర్యవేక్షించి పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివై దాస్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలు పేదవారికి ఆకలి తీర్చే సదుపాయాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఒక పూట అన్నదానానికి 3,000 రూపాయలు ఇస్తే సరిపోతుందని, దీనికి మనం స్వయంగా ఖర్చు చేయాలంటే సుమారు 40,000 రూపాయల వరకు అవుతుందని, కానీ కేవలం 3,000 రూపాయలతో అన్నదానాన్ని చేసే గొప్ప అవకాశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనకు కల్పించారని, ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలని అన్నారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ
స్థాపించినప్పుడు నుంచి పేదవాడి పక్షాన పోరాడుతూ పేదవారి ఆకలి తీర్చే విధంగా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ₹2 కిలో బియ్యం వంటి పథకం తీసుకురాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ₹5కే భోజన పథకం ప్రవేశపెట్టడం జరిగిందని, కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కక్షపూరిత ధోరణితో అన్నా క్యాంటీన్లను మూసివేయడంతో పేదవారి పొట్ట మీద కొట్టారని, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం మళ్లీ అమలు చేయడం పేదవారి పాలిట ఒక వరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం అధ్యక్షుడు రామదేవ సీతయ్య దొర, కరప మండల అధ్యక్షుడు దేవు వెంకన్న, కట్టా రంగారావు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చి సందర్శించడం జరిగింది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. డోనర్స్ కూడా రావచ్చు. ఒక రోజుకి ఒక పూటకే ₹3,000 కూపన్స్ అవుతున్నాయి. ఆ ₹3,000 ఎవరిస్తే వాళ్ళు ఆ డబ్బులు కూడా ప్రజల దగ్గర పుచ్చుకోకుండా కమిటీ కడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టిఫిన్కి కావాల్సిన ₹2,000 మార్నింగ్ టిఫిన్ పెట్టచ్చు, లేదా ఈవినింగ్ భోజనం పెట్టచ్చు ₹1,800. అదే మధ్యాహ్నం భోజనానికి ₹3,000 ఇస్తే వారి ఇంట్లో పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏ రోజైనా ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పి పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్దలందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పుడే కొంతమంది వచ్చారు. 19వ తారీఖుని 29వ తారీఖుని డోనర్ వచ్చారు. అలాగే ఆ తారీఖు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీరు ఇస్తే మీరు సొంతంగా ఈ భోజనం పెట్టాలంటే సుమారు ₹40,000 అవుద్ది. ఇది మీకు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఆ ప్రభుత్వం భరించి దానిలో మీ భాగస్వాములు కూడా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. మరి అకౌంట్ నెంబర్ కూడా అన్నీ ఉన్నాయి. ఎవరన్నా అన్నా క్యాంటీన్కి సహాయం అందించే వారు కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 2 రకాలు కూడా స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పేదవాడు అన్నం తీసేసినోడు జగన్మోహన్ రెడ్డి, పేదవాడికి అన్నం పెట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. క్యాంటీన్ సందర్శించడానికి వచ్చాము. అయితే ముఖ్యంగా పేదవాడి ఆకలి తీర్చేది ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కూడా కిలో ₹2 బియ్యం దగ్గర నుంచి ఇప్పుడు ₹5 భోజనం పథకం వరకు ప్రతిదీ కూడా పేదవాడికి ఆకలి తీర్చే కార్యక్రమమే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఇందాక ఎం వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి మనకి రిటైర్డ్ టీఎస్పీ ఎస్ఐగా కూడా చేశారు. 2 టౌన్లో సిఐగా చేశారు. ఆయన 29వ తారీఖుని వారి భార్య జ్ఞాపకార్థం ఇక్కడ అన్నదానం చేయడానికి కూడా ఇక్కడ చెప్పి ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఏమైనా అయినప్పుడు మనం ఇక్కడ మన వంతు భాగస్వామ్యం అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ, కాకినాడ ప్రజలందరికీ ఎక్కడ అన్న క్యాంటీన్ ఉన్నా సరే ప్రభుత్వంతో పాటు మనము భాగస్వాములు అయితే మనకి కూడా అన్నదానం చేసిన తృప్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మరీ కోరుచున్నాను. అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది ఈరోజే కాదు, నేను మొన్న కూడా వచ్చాను, ఆ రోజు కూడా చాలా బాగుంది. ఎప్పుడు బాగుంటుంది, మేమందరూ పర్యవేక్షిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. కోల్కతా ఆర్జికర్ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ మౌమితీపై జరిగిన అత్యంత పాశవిక అత్యాచారం, హత్యపై నిరసన తెలియజేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలోని అల్లూరి సెంటర్ వద్ద భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా కదిలివచ్చి దివంగత డాక్టర్ అమ్మకు పూలతో నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శనతో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ, వివిధ పౌర సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏదో చిన్న ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అవ్వాలంటే చాలా కష్టం అండి. చాలా గంటలు చదవాలి, చాలా గంటలు. అంతా చదివి ఏదో దేశానికి ఏదో సాధించేద్దాం, ఎవరికో ఏదో పనుకొద్దాం, ప్రజలకు మంచిగా చూద్దాం అని వస్తాం. ఇలాంటి ప్రజలే మా మీద ఇలా చేస్తే మేము అసలు ఎందుకు చదవాలి? ఇవన్నీ కూడా కాకుండా మెడికల్ స్టూడెంట్ అనే కాదు, బయటకు వెళ్ళడానికి కూడా భయం వస్తుంది. అసలు తమ్ముడు, నాన్న, అన్నయ్య రిలేషన్ లేదు, అసలు ఏ తేడా లేకుండా చేస్తున్నారు. ఏంటి అసలు ఈ దేశం? ఇందులోనూ ఇక్కడ ఉండాలి అసలు మేము. నైట్ డ్యూటీలు ఉంటాయి, నైట్ డ్యూటీలు చేయడానికి భయం వేస్తుంది. ఇవన్నీ కాకుండా మాకు ఏం అక్కర్లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే రినోవేషన్ అని చెప్పి మొత్తం ఎవిడెన్స్తో సహా మొత్తం ధ్వంసం చేస్తారు. ఆ జరిగిన సెమినార్ రూమ్ ఇప్పుడు కనీసం ఒక్క బ్రిక్ కూడా లేదు అక్కడ, మొత్తం ధ్వంసం చేస్తారు. అండ్ ఇలా చేశారని చెప్పి ప్రొటెస్ట్ చేస్తుంటే ఆ ప్రొటెస్ట్ చేసిన డాక్టర్స్ మీద ఇంకా తిరిగి వాళ్ళ మీద దాడులు చేశారు. అది కూడా ఎవరు? ప్రజలే చేశారు. ఇలాంటి సొసైటీలోనే ఉంటున్నాం మేము. మాకేం అక్కర్లేదండి, వీ వాంట్ జస్టిస్ అంతే. ఆ అమ్మాయికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ
వాళ్ళందరికి శిక్ష పడాలి అని కోరుకుంటున్నాం. సమాజాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలంటే నారీమణుల సహకారం ఎంతో అవసరమని ప్రముఖ ఇంజనీర్ భారతీయ జనతా పార్టీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ అన్నారు. గట్టి సత్యనారాయణ సతీమణి పుప్పాల రామ్జీ జన్మదిన సందర్భంగా సుమారు 300 మంది మహిళలకు చీరలు, పళ్లు, బిస్కెట్లు, పసుపు, కుంకుమలు పంపిణీ కార్యక్రమం కాకినాడ శ్రీరామ్ నగర్లో ఉన్న ఆయన కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, గోడి వెంకట్ ప్రసాద్, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ, రామ్జీ దంపతులు మీడియాతో మాట్లాడారు. జరిగింది సంతోషం. అంటే కొద్దిమందికి మన 45వ వార్డులో ఒక 110 మందికి ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి సొంతంగా ఆరోగ్యంగా ఉండాలని, నేను సౌభాగ్యం ఉండాలని కోరుతుంది. అలాగే నా భార్య కూడా జనరేషన్ బాగా వస్తే ఉద్దేశంతో కార్యక్రమం చేసాం. చాలా అందరూ వచ్చారు, అందరూ హ్యాపీగా అవుతున్నారు. అందరూ ప్రస్తుతం మా గోడి వెంకట బ్యాచ్ ఉంది, మా సత్యవతి గారు, వెంకట గారు, అలాగే మా దుర్గాప్రసాద్ అని, అదే మన మానసారథి జనసేన నుంచి, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, మేము పార్టీ అతీతంగా అందరూ చేసాం. అలా వైసీపీ కూడా చేసాం. పార్టీని పెట్టలేదు, మంచి కార్యక్రమం బట్టి. సో ఈ కార్యక్రమాలు ఏంటంటే అంత శుభం జరగాలని కోరుకుంటున్నాను. స్త్రీలందరికీ, కొండైపాలెంలో ఉన్న స్త్రీలందరికీ చీరలు పంచిపెట్టడం జరుగుతుంది. అందరూ క్షేమంగా ఉండాలని కోరాను. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా విద్యార్థి దశ నుంచి మంచి అలవాట్లు నేర్చుకోవాలని ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవానీ ఆధ్వర్యంలో మీకు తెలుసా ప్రోగ్రాంలో భాగంగా కాకినాడ బానుగుడి జంక్షన్ సమీపంలో గల పైడ డిగ్రీ కళాశాలలో యువతకు హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగస్టు 12వ తేదీ నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు నెల రోజుల పాటు కాలేజీలు, గ్రామ సచివాలయాలు, నర్సింగ్ కళాశాలల్లో వీధుల్లో యువతకు అవగాహన కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగా ముఖ్య అతిథులు డిఎస్సి బుచ్చిబాబు, రత్నంరాజు, గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలర్ బేబీ సరోజిని, ఏఆర్టీ కౌన్సిలర్ ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ పాపయ్య రాజు, వైస్ ప్రిన్సిపల్ సూర్య విశ్వనాథ్, సభ్యులు గణ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పకుమారి, చేంజెస్ సభ్యులు సూరాడి శివ, సరోజ, గాయత్రి, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకు కాలేజ్ డిస్కస్ చేసాం. మీరంతా యూత్ కాబట్టి న్యాచురల్గానే మీకు ఈ హ్యావ్ దట్ హార్మోన్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో గమ్మని సాధారణంగా వీ ఆల్వేస్ వాంట్ టు బీ స్ట్రైట్ లైన్లోనే అంతా వచ్చిన ఉందని కూడా పొరపాటు ఎప్పుడైనా కొన్ని మన కంట్రోల్లో లేని విషయాలు జరిగినా కూడా కొన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉండడం వల్ల సో దాని నుంచి రాబోయేటువంటి ప్రమాదాల నుంచి కానీ లేకపోతే రాబోయే వ్యాధుల నుంచి మనం తప్పించుకోవడం అలాగా ఈ సబ్జెక్ట్ మనకే కాకపోవచ్చు, లేకపోతే మన ఊళ్ళో ఉండేవాళ్ళు పక్క వాళ్ళతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ ఎవరికైనా ఇలాంటి లక్షణాలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇలాంటి లక్షణాలు చేస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం డిసీజ్ వచ్చిన తర్వాత మనం వరి బదులు ఇనీషియల్గానే మనం దాని మీద అవేర్నెస్ ఉండి తీసుకునే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అది ఫర్దర్గా మిగిలిన వాళ్ళకి కేసు పెట్టకుండా ఉంటుంది, వాళ్ళు కూడా లైఫ్ సేవ్ అవుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ బికాస్ దీస్ ఆర్ ది బేసిక్ సెంటర్స్ ప్రధానంగా యూత్లో ఎక్కువ తెలియని వయసు అవేర్నెస్ ఉండదు. మనం చూసారా తెలుగులో క్షణికాలు వేసి ఉండరు, మూమెంట్లో సమ్టైమ్స్ రిసార్ట్ కొన్ని దాంట్లో మనం రిసార్ట్ అవుతాం కాబట్టి మీకు పిల్లలకి అవేర్నెస్ ఉండాలి. దేని గురించి మాట్లాడతారు కానీ ఈ విషయం గురించి మాత్రం మాట్లాడరు. ఈవెన్ హెచ్ఐవి ఉందని కూడా ఓపెన్ గా చెప్తారు కానీ ఎస్టీడీస్ ఉన్నాయని ఎవ్వరు ఓపెన్ గా మాట్లాడడానికి ఇష్టపడరు. దాన్ని ఇంకా దాస్తూనే ఉన్నాం కనుక హెచ్ఐవి ఇంకా కనిపిస్తుంది మన దగ్గర. గతంలో మన తాతల కాలం మొత్తం ఇవే ఎస్టీడీస్. గతంలో ఒక 20 ఏళ్ళ క్రితం ఎస్టీడి అనేవారు. ఎస్టీడి అంటే విన్నారా మీరు? ఎస్టీడీ అనే పదం ఎప్పుడన్నా ఇదే ఉంటారు, టెలిఫోన్ బూత్ దగ్గర ఉండేది గతంలో. దాన్ని ఏం చేశారంటే ఎస్టీడి అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అంటే డిసీజ్ అంటే చాలా పెద్ద వ్యాధిగా ఉంటుంది కనుక డిఎన్ఏ తీసేసి ఎస్టిఐ అని పెట్టారు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అంటే ఏదో కొంచెం చిన్నగా కనిపిస్తుంది, ఎస్టిఐ అని మార్చారనమాట. అది ఇది ఒకటే కానీ సింపుల్ ఉండడానికి ఎస్టిఐ అని పెట్టారు. ఈ ఎస్టిఐ అనేదాన్ని గతంలో 30 ఏళ్ళ క్రితం మన పెద్దవాళ్ళు ఏమని పిలిచేవారంటే హెచ్ఐవితో పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి, యువత ఎక్కువగా హెచ్ఐవి బారిన పడితే రాబోయే సమాజం నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో ఏంటంటే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఓన్లీ జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఐరిస్క్ పీపుల్స్ అంటాము. ఐరిస్క్ పీపుల్స్ అంటే మీకు తెలుసో తెలీదు, ట్రక్కర్స్ అంటే కొంతమంది లారీ డ్రైవర్స్ ఎక్కడ ఎక్కువగా స్టే చేస్తారు హైవేస్లో కానీ, లేదంటే సెక్స్ వర్కర్స్ కమ్యూనిటీ కానీ,
లేదంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కానీ, లేదంటే మైగ్రెంట్స్ పీపుల్స్ అంటారు, ఒక చోట నుంచి ఇంకొక చోట పనికి వస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. దూరంగా ఉండే సందర్భంలో ఏంటంటే ఎవరినొకరిని కలిసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరికి కళాశాల విద్యార్థులు అందరికీను, అదేవిధంగా స్కూల్ స్థాయి వాళ్ళందరికీ కూడా హెచ్ఐవి మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే హెచ్ఐవి అనేటువంటిది రాదు తప్ప హెచ్ఐవి మీద అవగాహన లేకపోతే హెచ్ఐవి అనేది వచ్చే అవకాశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలని నగర కార్పొరేషన్ మేనేజర్ కర్ర సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ఈ సోమవారం కూడా యథావిధిగా కొనసాగింది. కార్పొరేషన్ కమిషనర్ భావన ఆదేశాల మేరకు డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్ కర్రి సత్యనారాయణ పాల్గొని ప్రజల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 18 మంది తమ సమస్యలను ఫోన్ కాల్స్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శేఖర్, ఈఈ మాధవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు చంద్రబాబు, లోకేష్, టీడీ జనార్దన్, ఎమ్మెల్యే కొండబాబు ఆశీస్సులతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సుబ్బు తదితరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారికి చెరుకూరి సాయిరాం వర్మ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి జైబాబు ఏర్పరిచిన చీరలను కానుకగా అందించి నూజివీడు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కొలుసు రమేష్ బాబు, అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 812వ రోజు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందని, త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపాక వీరవెంకట సత్యనారాయణ, కాకినాడ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కర్రి వీరబాబు, ఆటో యూనియన్ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కొలుసు రమేష్ బాబు గారు కూడా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో 812వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున మన మల్లాడి జైబాబు గారికి, కొలుసు రమేష్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పల్లా శ్రీని గారు, టీడీ జనార్దన్ గారు, మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ఆశీస్సులతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ప్రత్యేకమైన ఏర్పరిచి ఉచిత గ్యాసు, ఆర్టీసీ బస్సు, అలాగే పేదవాడికి అండగా ఉంటానని ఇప్పటికే 5 రూపాయల భోజనం, మరి రాష్ట్రమంతటా ప్రతి స్పందన చాలా బాగుంది. మరొకసారి సోదరమణులకు అందరికీ రాఖీ శుభాకాంక్షలు. తెలుగు ఇరు రాష్ట్ర సోదరిమణులకి ఈరోజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే 812 రోజుల నుంచి అన్నా జనార్దన్ గ్యారేజీ ద్వారా అన్న వసతి ఏర్పాటు చేస్తున్న సుబ్బు అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అన్నదమ్ముల పట్ల ఆడపడుచులకున్న అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణీయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతమాత బిడ్డలమైన మనం కులమతాలకు అతీతంగా స్నేహబంధాన్ని సుస్థిరం చేసుకుందామని అన్నారు. ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ, శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథిన రాఖీ పండుగను చేసుకుంటామని అన్నారు. సోదరీమణులు, సోదరులకు రాఖీ కంకణాలు కట్టగా ట్రస్టు నిర్వాహకులు అడవాల రత్నప్రసాదరావు సౌజన్యంతో సోదరీమణులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, రాజా, రేలంగి బాపిరాజు, ఓం నమ శివాయ, అడబాల సత్యనారాయణ, శ్రీ నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళల్లో అత్యాచారాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయంటే ప్రతి ఒక్క స్త్రీలోనూ మన సోదరి ఉంది అని చూడకపోవడమే కారణం. ఈ బంధాలు మీరు మెరుగుపరుచుకుని మీ ఇంట్లో మీ పిల్లల్ని కూడా సవ్యంగా పెంచడమే కాకుండా వాళ్ళకి మంచి బుద్ధులు ఇవ్వడమే కాకుండా ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడు ఏంటంటే రక్షాబంధంలో అన్నా చెల్లెల యొక్క సంబంధం చాలా మెరుగ్గా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి దేశానికి ఉపయోగపడాలి, అనేక మందికి ఆదర్శంగా ఉండాలని మీరు తయారు చేస్తున్న అవసరం ఉంది. ఈ తద్వారా ఏమవుతుంది, ప్రతి ఒక్కరిలో వాళ్ళని సోదరిని చూడడం, ఆడవాళ్ళని చూడగానే ఒక సోదరి భావం కలగడం వల్ల ఏంటంటే మనం ఇలాంటి హింసాత్మక తర్వాత మానవ ఈ
ఈ అత్యాచారాలు జరగకుండా కూడా ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బంధాన్ని మీరు మెరుగుపరిచి మీ ఇరుగుపరిగి వాళ్ళు కూడా చెప్పి అందరూ ఒక సమైక్యంగా ఉండాలని, ఇలాంటి కార్యక్రమం విరివిరిగా పాల్గొని మన ధర్మాన్ని మనం కాపాడాలని నేను మనసా వాచ కర్మణ కోరుకున్నాను. భారతమాతని రక్షించుకునే దిశలో ఈ రోజున ఉండవలసిన అవసరం కూడా ఉంది. అందువల్ల మనందరం కూడా ఈ రాఖీ పౌర్ణమి ఎలా చేసుకుంటామని అంటే, మనం నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరం కలిసి దేశానికి రక్ష అని చెప్పి భావనతోటి ఆఖరికి అన్నా చెల్లెళ్ళనే కాదు, మరి తోటి అన్నదమ్ములే కాదు, అలాగే అక్క తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అలాగే అందరూ తోటి స్త్రీలకు కూడా మీరు కట్టుకోవచ్చు, పురుషులకు కూడా మీరు కట్టవచ్చు రక్షాబంధనం. అలా రక్షాబంధనం కట్టుకుని దేశానికి రక్ష అని చెప్పేసి భరతమాత ఆమె కూడా ఒక తల్లి కాబట్టి మనందరినీ కన్నది కాబట్టి ఆవిడని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి మనందరం కూడా ఆ భావనతోటి ఒకరికొకరు రక్షణ కట్టుకుంటూ మరి భరతమాతను రక్షించే దిశలో దేశభక్తిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి రాఖీ పండుగ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నా మనం ఏంటంటే, ఒక స్త్రీ పురుషుడికి అన్నయ్యగా సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది, అలాగే అతను స్త్రీకి రక్షణగా ఉంటానన్నాడు. ఈ సందర్భంగా ప్రతి పురుషుడు కూడా తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఏంటంటే, ప్రతి స్త్రీలోనూ చెల్లిగా తీసుకుని ఆమెకి రక్షణ కల్పిస్తానని చెప్పేసి తప్పక అతను ఒక వాగ్దానం చేయాలి. ఇది చేయటం వల్ల మొన్న జరిగిన కలకత్తా ఇన్సిడెంట్ లాంటివి మళ్ళీ మన భారతదేశంలో జరగకుండా ప్రతి స్త్రీ కూడా స్వేచ్ఛగా ధైర్యంగా బతకాలని ఆశిస్తూ అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. శ్రీ నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల +2లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న 25 మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికి 2 జతలు యూనిఫామ్స్ చొప్పున 50 జతలు సానా సతీష్ బాబు ఫౌండేషన్ వారు పంపిణీ చేశారు. బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ ఫౌండేషన్ వారు గత వారంలో ఇంటర్మీడియట్ విద్యార్థినులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పాల్గొని విద్యార్థినులకు యూనిఫామ్స్ అందించారు. ఆడపిల్లలు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడి పాఠశాలలకు, గ్రామానికి మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ వి చక్రధర్రావు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, ముమ్మడి వెంకటేష్, యాళ్ల సత్యనారాయణమూర్తి, భోగిరెడ్డి గంగాధర్, భోగిరెడ్డి కొండబాబు, నక్క వీరభద్రరావు, పేకేటి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు, స్టాఫ్ సెక్రటరీ ఎం శ్రీరామచంద్రమూర్తి, పీజీటీ ఉపాధ్యాయులు ఎల్ సత్యనారాయణ, నక్కాబుజ్జి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు యూనిఫామ్ అందజేసిన ఫౌండేషన్ ఫౌండర్ సతీష్ బాబు ఈ యూనిఫామ్స్ అందించడానికి కృషి చేసిన పోలిశెట్టి తాతీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు ఈ వీళ్ళకనే కాకుండా ఒక 2 మెంబర్స్ 1 మెంబర్ ఎవరైనా స్టార్ట్ వచ్చినా వాళ్ళు కూడా ఇస్తే రెగ్యులర్ చేస్తా, అంటే ఎంతమందికి ఇవ్వాలి అనే సిస్టమ్ కాదు. వీళ్ళ అవసరం బట్టి మీరు అడిగితే ఇద్దరు ఒక మెంబర్స్ ఎవరైనా పర్లేదు, మనం ఎప్పుడు మన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా చేస్తాం. అంతేగాని ఒకసారి చేయాలి, ఇంతమంది ఉన్నది ఎవరికి వచ్చినా 2-3 ఉన్నా సరే కంపల్సరీ చేస్తాం. మీరు ఈ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలంటే మీరు ఇందులో ఫస్ట్ ర్యాంక్ సాధించాలి. ఆ ర్యాంక్ సాధించడం కంపల్సరీ మన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా నెక్స్ట్ ఉన్నతమైన చదువుకి మేము చదివిస్తాం. మీరు అందరూ బాగా చదవండి. మీకు కాలేజీ ద్వారా మీకు ముందు మ్యాథ్స్ మంచి పేరు వస్తుంది, కాలేజీ మంచి పేరు వస్తుంది, మీ ఊరికి మంచి పేరు వస్తుంది. తర్వాత మిమ్మల్ని కన్నా మీ అమ్మగారు నాన్నగారు చాలా ఆనందపడతారు. చదివిన టైంలో ఎక్కువగా మనం ఎక్కడైనా చదవకుండా మనం తిరిగి ఉంటే తర్వాత దాన్ని తిరిగి రాదు. చాలామంది చూసాను నేను. అలాగే మేము మాత్రం ఆడవాళ్ళు పిల్లలు కాబట్టి మీరు కంపల్సరీ చదివి మంచి పేరు తీసుకురండి. సానా తీసుకుంటుందో ఇప్పుడు మీకు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. మీకు ఏదైనా మన తాతీలు గారు చెప్పాలంటే ఊళ్ళో అన్ని సమస్యల్లో ఏదైనా అడుగుతుంది, అన్నింటినీ ముందు నాకు చెప్తే ఆనందం. ఎందుకంటే చేసిన తాతీలు చేసేవాళ్ళు లేకపోయినా అవసరం చేయిస్తాడు. అలాంటి మనుషులు కూడా ఊళ్ళో ఉండాలి. మన ఊళ్ళో పెద్దలు కూడా అందరూ సహకారం చేసేవాళ్ళు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం ఏపీఎస్పీ ఎదురుగా గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం విగ్రహదాతలు దుర్గారావు దంపతులు కుటుంబ సభ్యులు పీటలపై కూర్చుని పూజలు నిర్వహించారు. అనంతరం యంత్రాలు ప్రతిష్ఠించి శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించి నిర్వహించిన హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అగ్నిహోత్రంలో పూర్ణాహుతి ద్రవ్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ దక్షిణామూర్తి మాట్లాడుతూ
గతంలో ఉన్న సిమెంట్ విగ్రహం స్థానంలో దాతలు దుర్గారావు దంపతులు వారి కుటుంబ సభ్యులు సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. దాంతో విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నట్లు వెల్లడించారు. విగ్రహాన్ని అమ్మవారిని మనం ప్రతిష్ఠించడం జరిగింది. మూల విగ్రహంగా శిలా విగ్రహం పెడుతూ అయితే అది కొంతకాలానికి శిథిలం అవటం, అదే సింహం మీద మళ్ళీ అమ్మవారిని నూతనంగా నిర్మించడం జరిగింది. అది కూడా ఈ మధ్యకాలంలో భిన్నమైనటువంటి విగ్రహానికి పూజలు చేయకూడదన్నటువంటి తలంపుతో పెద్దల సూచనల మేరకు శిలా విగ్రహ ప్రతిష్ఠ చేయించాలనే తలంపు వచ్చాం. ఆ సందర్భంగా దాన్ని తెలుసుకొని ముత్త దుర్గారావు గారు, వారి సతీమణి, వారి అబ్బాయి వెంకటేశ్వరరావు, వారి దంపతులు ఈ యొక్క విగ్రహాన్ని ఇవ్వడానికి అంగీకరించి ముందుకొచ్చారు. దీన్ని 4 మాసాల క్రితం మనం రాజమండ్రిలో ఏర్పాటు చేసాం. వారికి అడ్వాన్స్ ఇచ్చి ఆ యొక్క విగ్రహాన్ని తయారైన తర్వాత ఈ మధ్యకాలంలో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ముహూర్తానికి అమ్మవారిని నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం తలపెట్టాం. ఇది భక్తుల సహాయ సహకారాలతో దిగ్విజయంగా నెరవేరింది. ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా విగ్రహదాత అలాగే పూజా విధాన ఖర్చులన్నీ కూడాను మన దుర్గారావు గారు, వారి దంపతులు, వారి అబ్బాయి వాళ్ళు సహకరించారు. అలాగే ఈ యొక్క సంతర్పణ కార్యక్రమం బాధ్యతలు మేము ఆలయ కమిటీ తరఫున తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సంతర్పణ ఈ విధంగా ప్రతిష్ట అనంతరం సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందరు భక్తులు కూడాను ఎవరికి తోచిన సహాయం వారు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ పురప్రజలందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ అమ్మ స్వరూపం శాంతమూర్తి చక్కనైనటువంటి ఆశీస్సులతో అందరినీ కూడా చల్లగా చూస్తున్నటువంటి ఈ జగన్మాత ఈనాటికి పర్మనెంట్గా ఒక శిలా విగ్రహాన్ని స్థాపించుకోవడానికి మాకు అవకాశం దొరికింది. ఈ శిలా విగ్రహాన్ని స్థాపించుకున్నాం. ఆ అమ్మ ఎల్లవేళలా ఎల్ల జనుల్ని కూడా ఆరోగ్య అభిషేకంతో సుఖశాంతులతో చల్లని చూపులతో అందరినీ కరుణించి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ జగన్మాత దుర్గాదేవికి నమస్కరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నప్రసాద వితరణ జరిపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎన్నో అందమైన జ్ఞాపకాలు, తీయటి అనుభూతులు, ప్రకృతిలోని మనోహర దృశ్యాలు, ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలను 10 కాలాల పాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచే శక్తి ఒక్క ఫోటోకి మాత్రమే ఉందని కాకినాడ రూరల్ మండల ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడవాల ట్రస్ట్ ఆధ్వర్యంలో 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఫోటో చూడగానే ఎన్నో అనుభూతులు మదిలో మెదులుతాయని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది ఒక సృజనాత్మక కళ అని అన్నారు. అనంతరం ఫోటోగ్రాఫర్లు కర్రి నాగేశ్వరరావు, జీజేబీఎస్వి ప్రసాద్, శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, ఎస్ శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాబురాజు, ఓం నమశివాయ, రాజా రవిశంకర్ పట్నాయక్, అడబాల సత్యనారాయణ, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా మరి మన కాకినాడ రూరల్ మండలం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ పెద్దలందరూ రావడం జరిగింది. మరి ఫోటోగ్రఫీ అనేది మన అందరికీ తెలిసి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన చిన్నతనంలో అంటే 5 సంవత్సరాలు కూడా పిల్లడు ఏ విధంగా ఉండేది అన్నది ఎన్ని సంవత్సరాలు సరే మన ఆ యొక్క జ్ఞాపకంగా అది ఉంటుంది. అదే మన పెళ్లి ఫోటోలు కానీ ఇటువంటివన్నీ కూడా, అదే ప్రకృతి దృశ్యాలు కానీ ఇటువంటివి కూడా మనం ఆ ఫోటోగ్రఫీ తీస్తే మన జీవితాంతం కూడా ఆ ఫోటోలు తీసి ఆ యొక్క మధుర స్మృతులు గుర్తు చేసిన అవకాశం ఒక ఫోటోగ్రఫీ మాత్రం ఉంది. అటువంటి గొప్ప ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. మా అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం చేయడం, అంచేత ఈ కార్యక్రమం ఉద్దేశించి ముందుగా మన కాకినాడ రూరల్ మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులైన మన నాగేశ్వరరావు మాట్లాడేందుకు కోరుతున్నాం. ఆగస్టు 19వ తారీఖున ఫ్రెంచ్ దేశ అధ్యక్షుడు ఈ యొక్క కొత్త ఆవిష్కరణ ఈ ప్రపంచాన్ని అందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ యొక్క వృత్తి మీద ఉన్న ఇప్పుడు లక్షల మంది, కోట్ల మంది కూడా ఈ వృత్తి మీద ఆధారపడుతున్నారు. ఆ విషయాన్ని ఇంటర్నేషనల్ ఇండియా ఫోటోగ్రఫీ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ ఓపి శర్మ గారు ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికాలో ప్రతిపాదించారు. అందరికీ టైలరింగ్ డే అన్ని రకాల రోజులు చేస్తారు కానీ ఫోటోగ్రాఫర్కి లేదు. కాబట్టి దీనికి కూడా స్మృతిగా చేయాలంటే ఎవరైతే ఫ్రెంచ్ గవర్నమెంట్ వారు ఈ యొక్క ఆవిష్కరణని డాగురా ఫార్ములాని ఉచితంగా ఇచ్చారో అదే తారీఖుని వరల్డ్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదిస్తే అప్పుడు అక్కడ ఉన్న 3000 క్లబ్లు మేము ఆఫీస్ బ్యారర్స్ కూడా
అది కరెక్టే అని చెప్పేసి అంటే అప్పటి నుంచి 1996 నుంచి ప్రపంచవ్యాప్తంగా 180 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజున ఫోటోగ్రఫీ మీద కొద్దిమంది వృత్తిపరంగా ఉన్నా సరే కానీ హాబీ పరంగా వేల కోట్లలో ఉన్నారు ప్రపంచపరంగా. ఈ ఆర్ట్ ఫోటోగ్రఫీ అనేది అని కూడా మనకి ఒక 100 సంవత్సరాలు పైకి చిలుకు అనుబంధం ఉంది. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం పీఠాపురం శ్రీరామ దత్త సాయి పీఠంలో దత్తాత్రేయ, శ్రీపాదవ, శ్రీవల్లభ స్వామివార్లకు విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, భక్తులచే సామూహిక వ్రతాలు ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ, శ్రీపాద, శ్రీవల్లభ స్వామివార్లకు మహిళా భక్తులు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు పొందారు. పీఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల శ్రీరామ దత్తసాయి పీఠంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. ముందుగా లక్ష్మీ గణపతి పూజ, దత్తాత్రేయ, శ్రీపాద, శ్రీవల్లభ స్వామివార్లకు విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అలాగే నవగ్రహ శాంతి హోమం, లక్ష్మీ గణపతి, మహామృత్యుంజయ దత్త హోమాలు జరిపారు. అనంతరం భక్తుల చేత సామూహిక దత్త వ్రత కార్యక్రమాన్ని జరిపారు. కాగా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మహిళా భక్తులు దత్తాత్రేయ స్వామివారికి, శ్రీపాద, శ్రీవల్లభ స్వామివారికి రాఖీలు కట్టి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం స్వామివార్లకు పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ శర్మ, చాంద్రాభట్ల సుందర శర్మ, వెంచుమూరి సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భక్తులందరికీ, మన పీఠ యొక్క భక్తులందరికీ, మన తెలుగు రాష్ట్రాలకి, ప్రపంచానికి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ, హోమాలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తుల మాటల్లోనే చెప్తున్నారు, అంటే మేము ఎన్ని చెప్పినా కదా, ఈ పీఠంలో జరిగే కార్యక్రమాలు అన్ని శాంతులు, నవగ్రహ హోమాలు, అన్ని రకాల హోమాలు, యజ్ఞయాగాదులు అన్నీ కూడా మేము ఉచితంగానే చేస్తున్నాం. రూము అన్నీ అవైలబుల్గా వస్తాం. మేము ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా, కొత్తూరు గ్రామం నుంచి వచ్చాము. మేము అనుకోకుండా కూడా పూజ చేయించుకోగలిగాము. ఈ పూజా ఫలాన్ని కూడా పొందాము. ఈ మృత్యుంజయ యాగం కూడా చేశారు. అంతా బాగా చేశారు. పూజారులకి అందరికీ మా యొక్క నమస్కారం. ఇక్కడ అన్ని రకాలుగా కూడా సహకరిస్తున్నటువంటి ఈ వేద పండితులు అందరూ కూడా ఈ మాలాట వాళ్ళు ఎంతో మందికి సహకరించి, ఇక ఎక్కడన్నా మనం చేయించుకోవాలంటే బోల్డ్ డబ్బు అవుతుంది. ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలా. మీరు అనుకునే కూడా మా పేద ప్రజలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది చేయించుకోవాలనుకుని కూడా చేయించుకోలేకపోతున్నారు. వాళ్ళకి తెలుసు ఇలా చేయించుకుంటే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, మాకు చెబుతున్నారు జాతకరీత్యా, మేము చేయించుకోలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి సదవకాశం ఏంటంటే, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్నట్టుగా శ్రీ దత్తసాయి పీఠంలో మీరు అనుకున్నట్టుగా అన్ని రకాల హోమాలు చేస్తున్నారు. జంధ్యాల పౌర్ణమి సందర్భంగా కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసిన శ్రీ రమా సహిత సత్యదేవ దాసాంజనేయ ఉమా సాంబశివ మందిర ప్రాంగణంలో విశేష హోమ కార్యక్రమాలు మాధవ పురోహితులు యాదగిరి మధ్వేష ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం పౌర్ణమి సందర్భంగా ఉపకర్మ హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి నూతన యజ్ఞోపవీతాలను భగవంతుని ప్రసాదంగా భక్తులకు అందజేసి మంత్రపూర్వకంగా ధారణ చేయించారు. సత్యనారాయణ పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సంజీవ్, సుసర్ల చలపతి, డాక్టర్ పరశురామ, తుంగమణి, మౌనిక, రామమణి, రఘోత్తమతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీవెన్స్ కు ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఘనంగా ఎస్వీఆర్ కళాశ్రవంతి 10వ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు. అక్కా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధనం. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్ఘాటన. కార్పొరేషన్ నిధులతో పారిశుద్ధ్య కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి. ఏఐటీఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.